మాఘపురాణము 15వ అధ్యాయము. శిష్యుడు పశ్చాత్తాపము పొందుట. సుబుద్ధియు అతని కుమార్తె ఆమె భర్త మొదలగువారు మాఘస్నానము వలన కలిగిన ఫలముచే సమస్త దోషములను పోగొట్టుకొని సుఖించిరని సాంబశివుడు పార్వతీకి తెలియచేయగా తిరిగి నీలకంఠుని పార్వతీదేవి ఇట్లు ప్రశ్నించెను. నాథ, సుబుద్ధి కుమార్తె వృత్తాంతమును ఆమూలాగ్రమముగా తెలియచేసిరి. మరి సుబుద్ధి శిష్యుడగు సుమిత్రుడేమైనాడు? అతడే స్థితిలో ఉన్నాడు? వివరింపుడు. విన కుతూహలముగా నున్నది అని సాంబశివుని కోరినది. అందులుక పార్వతీపతి ఇట్లు వివరించెను. సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగ క్రీడలు తేలియాడినది మొదలు అతనికి ఘోర పాపము అంటెను. తాను చేసిన పాపమునకు ఫలితమనుభవించుచుంటిని కదా అని పశ్చాత్తాప మనస్కుడయి గురువు వద్దకు పోయి వారి పాదములపై పడి, గురువరా, నేను పాపినైతిని. క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకు లోబడిపోయి నీ కుమార్తెయకు సుశీలతో కూడితిని. అయినను అది నా దోషము కాదు. నేను పూజాద్రవ్యములు తెచ్చుటకు అడవికి పోవుచుంటిని. దారియందున్న ఉద్యానవనములో నీ కుమార్తె చెలికత్తెలతో బంతులాడుచు నేను ఏకాంతముగా పోవుట చూచి నెమ్మదిగా నా వెంట వచ్చినది. నేను అడవి మధ్యకు పోయి ఒక కోనేటి వద్దనున్న చెట్టు క్రింద విశ్రమించగా నీ కుమార్తె మెల్లమెల్లగా నా చెంత చేరి నన్ను మంచి మాటలతో వచించి తన కామవాంఛ తెలియచేసినది. నేనందులకు ఒప్పుకొనలేదు. నన్ను బలవంతము పెట్టినది. నన్ను క్షమించమని చెవులు మూసుకుంటుని ఇక లాభం లేదని నాతో నీవు క్రీడించనందు వేణి నీ ఎదుటనే ప్రాణత్యాగం మొనరించుకొందును అని చెప్పుసరికి నాకు భయము కలిగి, నిజంగా ఆమె ప్రాణత్యాగమే చేసుకొన్నచో మీరు నన్ను తప్పక దండించిదని వెరచి ఆమెతో క్రీడించి ఆమె వాంఛను తీర్చితిని. ఇందు నా తప్పేమియునూ లేదు. అయినను నేను మహాపాపమనుభవించుచున్నాను. నేను కూడా పాపరహితుడు నటులు కాగవలెనో సెలవిండని బ్రతిమాలెను. శిష్యుడు పలికిన మాటలను సుబుద్ధి విశ్వసించి తన కుమార్తె వలె తన శిష్యునికి కూడా పాపరహితును చెయ్యనించి, సుమిత్ర, నీ పాపకర్మకు ప్రాయశ్చిత్తం ఉన్నది. నీవును మావలే పాపరహితుడవు కాగలవు. అదెటులనినా నీవు గంగానది తీరమునకు వెళ్ళి అచట 12 సంవత్సరములు తపస్సు చేసుకొనుము. ఆ తపస్సు చే కలుగు ఫలితము వలన పాపము మబ్బు వీడిపోయినట్లు నశించిపోవును. అప్పుడు నీవు ముక్తుడవవుదువు అని శిష్యునితో చెప్పెను. ధన్యోస్మి. మీ ఆజ్ఞ ప్రకారము నేనిప్పుడే ప్రయాణ సన్నిధునగుచున్నాను అని గురువర్యులకు దండ ప్రమాణములు ఆచరించి గంగానది తీరమునకు బయలుదేరెను. అటుల ప్రయాణమై సాగిపోవుచుండగా మార్గమధ్యమున గుట్టలు, కొండలు, జలయేళ్లు దాటి ఒక అరణ్య మధ్యమునకు వెడలెను. అచట మనోహరమైన ఆహ్లాదమనరించు దృశ్యములు కనిపించినవి. క్రూర మృగములు, సాధు జంతువులు కలిసిమెలిసి తిరుగుచున్నవి. మయూరములు, సర్పములు విచ్చలవిడిగా తిరుగుచున్నవి. పరస్పర వైరుధ్యములు ఏ మాత్రమును కనిపించలేదు. అచట ప్రకృతి రమణీయత మనసుకు ఆనందం మొనరించుచున్నది. అట్టి ప్రాంతమందు ప్రయాణ బడిలిక తీర్చుకోదలిచి ఒక వటవృక్షము క్రింద విశ్రమించి నలుదిశలా పరికించి చూడగా ఒక ఆశ్రమము కనిపించినది. వెంటనే లేచి ఆ ఆశ్రమము వద్దకు వచ్చి తొంగి చూడగా ఆ ఆశ్రమములో కొంతమంది పురుషులు, స్త్రీలు, బాలికలు కాషాయాంబరాలు ధరించి రుద్రాక్షమాలను త్రిప్పుచు శ్రీమన్నారాయణ్ణి ఫలపుష్ప ధూప దీప నైవేద్యములతో పూజించుచు మాఘపురాణము చేయుచుండిరి. స్త్రీలు, బాలికలు కాషాయాంబరాలు ధరించి రుద్రాక్షమాలను త్రిప్పుచు శ్రీమన్నారాయణుని ఫలపుష్ప ధూప దీప నైవేద్యములతో పూజించుచు మాఘ పురాణ పఠనము చేయుచుండిరి. మధ్య మధ్య శ్రీహరి విగ్రహముపై అక్షంతలు వేసి హరిహరి అని బిగ్గరగా కేకలు వేయుచు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాలతో పూజ చేయుచుండిరి. ఆ దృశ్యమంతటిని సుమిత్రుడు కనులారా గాంచెను.
పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం అందరూ సేవించిరి. బయట కూర్చొని ఉన్న సుబుద్ధికి కూడా ప్రసాదం ఇవ్వగా, స్వామి, మీరు ఆచరించిన వ్రతమేమిటది? దీని వలన ఫలితమేమి కలుగును? మనుజుడు పాపరహితుడగున? ఈ నా సందేహములు అంటే సందేహములు తీర్ప వేడుచున్నాను అని వినయముగా ఆ మునిసత్తములను అడిగెను. పాపములచే పీడించబడుచున్న సుమిత్రుని ప్రార్థన విని అతడినున్న మనుజులందరూ మాఘమాసం ఆచరించవలసిన ధర్మములను అతనికి వివరించుటగాను, పాపములచే పీడించబడుతున్న సుమిత్రుని ప్రార్థన విని అతడినున్న మనుజులందరూ మాఘమాసమందు ఆచరించవలసిన ధర్మములు అతనికి వివరించుటకు గాను వారిలో ఒకరిని నియమించిరి. అంత నా మునికుమారుడు సుమిత్రునితో మాఘమాస మహత్యమును ఇట్లు వివరించెను. విద్యార్థి, మేము చేసినది మాఘమాసము ఆచరించవలసిన మాఘమాస వ్రతము. ఈ వ్రతము చేయుట వలన ఎటువంటి పాపములు చేసినను అవన్నీయు నశించిపోవును. అనగా రౌరవాది నరకబాధలు వెంటాడుచున్నప్పటికీ ఈ వ్రతము చేసినంత మాత్రమున అన్నీయును పెనుగాలికి ఎండుటాకులు ఎగిరిపోవున్నట్లుగా పాపములన్నీయు నశించిపోవును. మాఘమాసములో సూర్యుడు మకర రాశిలో ఉండగా ఆ దినము సూర్యోదయ సమయమందు ఒక నదియందు ఏ మనుజుడు స్నానము చెయ్యునో అట్టి మనుజుడు శ్రీహరికి ప్రియుడగును. ఎట్టి దోషము లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘపురాణమును వినుచు ఆ మాసమంతయు నదీ స్నాన మనొచ్చువారు వైకుంఠవాసులగుదురు. అలాగున చేయనివాడు అసత్యములాడువాడు, పెద్దలను గురువులను గౌరవించనివాడు, భక్తులను చూచి ఎగతాళి చేయువాడు, పరశ్రేలను బలత్కరించి చెరుచువాడు, చోరత్వము చెయ్యువాడు బ్రహ్మహత్య చెయ్యవానితో సమానము. అటునే ఇండ్లు తగలబెట్టువాడు, అబద్ధ సాక్ష్యములు చెప్పుట, జన సమ్మర్దముండు చోట మలమూత్రములను విడుచుట, గుర్రములను, పశువులను, కన్యలను ఇతరుల కమ్ముట మొదలగునవి చేయువారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానము. మరియు దైవ సంబంధముగు ధనమును అపహరించువాడు, ఏ పుణ్య దినములలోనైనా శుచిగా స్నానము చేసి దేవుని ప్రార్థించనివాడు, దానమిచ్చేదనని వాగ్దానము చేసి ఇవ్వనివాడు, బంగారము, వెండి, రత్నములు, శాలాగ్రామములు దొంగలించువాడును, జాతిభ్రష్టుడై జోరత్వములు చేసి వేశ్య ఇంటికి తిరుగువాడు, వీరందరూ బ్రహ్మహత్యాది మహాపాతకములు చేసిన వారితో సమానుగులగుదురు. ఇవి కాక అన్న భార్యను, సోదరుని భార్యను, గురువు భార్యను, స్నేహితుని భార్యను కూడా రతి సల్పువాడును, తనకన్నా వయసులో పెద్దయ్యగు స్త్రీతో రతి సల్పువాడును, జీవహంసలు చేయువాడును, పేద ప్రజలను హింసించువాడును, దోపిడీలు చేయువాడును, మహాపాతకులు అట్టి వారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానుడు. ఇవి కాక తల్లిదండ్రులను హింసించువాడును, వివాహ సంబంధములు చెడగొట్టువాడును, నోరు లేని పసిపాపలను దొంగిలించి ఇతరులకు అమ్మువాడును, శరణజొచ్చిన వానిని దండించువాడును, ధర్మకార్యములను విఘ్నములు కలిగించువాడును, పరధనము నపహరించువాడును, చేసిన మేలు మరిచిన కృతాజ్ఞుడను, తాను తీర్థయాత్రలు చేయక అట్లు చేసిన వానిని చూచి ఎగతాళి చేయువాడును, బ్రహ్మహత్య చేసిన వానితో సమానుడగును. కాన మేము ఆచరించిన వ్రతం మాఘమాస వ్రతం. ఈ వ్రతం చేయుట వలన మాకు ఏమాత్రము పైన చెప్పిన మహాపాతకములలో ఏ ఒక్కటి ఉన్ననో అవి నశించిపోవును. ఇది ముమ్మాటికి నిజం. అందుచేతనే మేమందరము మాఘమాస వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించుచున్నాము. మాఘమాసం ప్రారంభము కాగానే సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికి నదికి పోయి స్నానం చేసి సూర్యునికి నమస్కరించి నీళ్లు విడవవలెను. తర్వాత విష్ణు మందిరమునకు పోయి శ్రీహరికి పూజ చేసి తులసి తీర్థము ప్రసాదం పుచ్చుకొనవలెను. ఆ విధంగా మాసమంతయు అంటే నెలంతయు
ఏ మనుజుడు ఆచరించునో అట్టి వానికి అశ్వమేధ యాగము చేసినంత ఫలితము కలుగును. మాఘమాసమునకు శ్రీహరియే అధిదేవత కాన ఈ మాసమందు ఆచరించిన స్నానము వలన కలుగు ఫలము నిచ్చువాడు అతడే కనుక ఆ వైకుంఠవాసుడగు శ్రీహరిని పూజించవలెను. ఒకవేళ నదీ తీరమందు కానీ చెరువు వద్ద కానీ విష్ణు మందిరము లేక పోయినచో విష్ణుమూర్తి విగ్రహమును కానీ విష్ణు పటము కానీ తీసుకువెళ్ళి నదీ తీరమందు తులసిదళంతోనూ కస్తూరి గంధం అగరు ధూప దీప నైవేద్య ఫల పుష్ప తాంబూలాదాలతో పూజించి పురాణ శ్రవణము గావింపవలెను. ఈ విధముగా మాఘమాసమంతా చేసి మాసమాంతమున ఒక సద్బ్రాహ్మణునకు వస్త్రములు బంగారము దక్షిణ నిచ్చి సంతృప్తిగా పిండి వంటలతో భోజనము పెట్టాలి. ధనమున్నవారు బ్రాహ్మణ సమారాధన చేసిన ఎడల 3,000,000 దేవతలు సంతసించుటయే కాక యముడు తన దూతలను పంపజాలడు. పునర్జన్మ కలగదు. ఈ నా వచనములు అసత్యములు కావు. ఇప్పటి వరకు మాఘస్నాన ఫలితమంతయు విన్నావు కదా. ఇక మాఘమాసం 3 దినాలు మాత్రమే ఉన్నది. కాన ఈ 3 దినములు ఈ నదిలో స్నానము చేసి పూజా కార్యక్రమమునకు సందిగ్ధుడవు కమ్ము అని మునీశ్వరులు తెలియచేసిరి. అంత సుమిత్రుడు తన గురువగు సుబుద్ధి తన పాప పరిహారార్థము గంగానది తీరమునకు పోయి తపస్సు చేసుకోమని చెప్పినారు అని మునీశ్వరునితో చెప్పగా మరలా ఆ ముని ఇట్లు చెప్పినాడు. గురువు చెప్పిన విషయం యథార్థం. నీవు గురుపుత్రుకుతో కూడి రతి సెల్పినావు. అందు నీ దోషమేమీ లేకున్నను మహాపాపము మాత్రము సంక్రమించినది. అది నిన్ను వెంటాడుచునయున్నది. తరుణోపాయము చేయునచో ఈ జన్మలోనూ మరుజన్మలోనూ కూడా నరకబాధలు తప్పవు. కాన ఈ మాఘమాసమునందలి 3 దినములైన స్నానము చేసి శ్రీహరిని పూజించుము. తర్వాత నీవు గంగా తీరమునకు పోయి నీ గురువు చెప్పిన విధముగా భక్తితో తపస్సు చేసిన ఎడల నీవు జన్మరాహిత్యమును పొందగలవు. మానవుని మనసు స్వార్థము చంచల భావము కలది. నీవు ఇంద్రియాలన్నిటినీ బంధించి ఏకాగ్రచిత్తముతో లక్ష్మీనారాయణుని ధ్యానించుము అని ఉపదేశించగా సుమిత్రుడు అచ్చట 3 దినములుండి మాఘమాస స్నానములు చేసి నదీ తీరమందు విష్ణువును పూజించి పురాణ పాఠనము గావించెను. తదనంతరము ఆ ఆశ్రమవాసులకు నమస్కరించి గంగా తీరమునకు తపస్సు చేయుటకై వెళ్ళిపోయెను. మాఘపురాణము 15వ అధ్యాయము సంపూర్ణం.